చంద్రబాబు నాయుడుకి ఏం ఆల్టర్నేటివ్ ఉంది వేరేగా? ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా బలోపేతమైన శక్తి ఏం కాదు కదా. అయితే గీతే ఈ 3-4 ఏళ్ళు తీసుకున్న తర్వాత ఒకవేళ పబ్లిక్ లో వ్యతిరేకత ఉందనుకోండి, కిందసారికి మళ్ళీ బీజేపీని మేము అడిగితే ఇవ్వలేదని చెప్పి వెళ్ళొచ్చు అప్పుడు చివరిలో. అది లాస్ట్ లో చూసుకోవాలి. అంటే టీడీపీకి కూడా ఇప్పుడు మరొకరితో కూటమి కట్టాల్సినంత అవసరం కూడా ఏం లేదు కదా. ఇప్పుడు వచ్చిన అందుకనే కదా ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిపి కన్నా కూడా కుదరదు అక్కడ వేరే ప్రభుత్వానికి. అది కాబట్టి అట్లా నడుస్తుంది అంతే. రేపు కేంద్ర బడ్జెట్ లో ఏమన్నా ఈ 2 రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఏమన్నా ఉంటాయని అనుకోవచ్చా? నేను ప్రత్యేకించి రాస్తారనుకోండి, రాస్తే అప్పుడు అందరూ ఇదే క్వశ్చన్ చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెసే రచ్చ చేస్తుంది, మిగతా ఐఎన్డీఏ భాగస్వాములు రచ్చ చేస్తారు. అదిగో కంపల్షన్ వచ్చింది కాబట్టి అక్కడ చేశాడు చూసారా అని చెప్పి రాయకుండా పద్దుల్లోనే చూపెడతారు. రాష్ట్రం పేరుతో ఇవ్వరండి కేంద్రం. మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ని ఒక కొత్తగా విభజించబడిన రాష్ట్రంగా చూసే అవకాశం 10 ఏళ్ళ తర్వాత ఉందా? ఉండదు ఇక అట్లాగా, అట్లేం ఉండదు. ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా అది ఎప్పుడూ అయిపోయింది. రైట్, చూద్దాం. మోడీకి ఒక సవాల్ అవుతుందా రేపు కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోంది? అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ చేస్తున్న డిమాండ్లు లేదంటే కోరికలను తీరుస్తారా? చూద్దాం.